సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు మరోసారి ధర్నాకు దిగారు. సెల్ టవర్కి నిరసన తెలిపారు. పచ్చని పొలాలను నాశనం చేయవద్దంటూ నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డ్ అనే శని దాపరమైంది. మరి శని పోవాలంటే మా ప్రాణాలను పెట్టి మా భవిష్యత్ తరాలను కాపాడుకుంటాం. జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే చెప్తున్నారు ఏమి కాదని చెప్తున్నారు. మరి మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డ్ ఏం కాదంటారు కదా. మరి పట్టణంలో పెట్టుకోండి. కోకపేటలో ఉన్న భూములను, పనికిరాని భూములను 100 కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు. మరి ఎందుకు డంపింగ్ యార్డ్ పెడతారా? ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలమైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం ఈడ. మరి ఈరోజు హైదరాబాద్లో డంపింగ్ యార్డు, ఇంత పెద్ద డంపింగ్ యార్డు 150 ఎకరాలు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అటవీ శాఖ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు? మీరెందుకు వ్యతిరేకిస్తలేరు? ఇది ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి. ఈ డంపింగ్ యార్డును పడకుండా మేము చూస్తామని. ఒకవేళ మీరు ఇట్లానే మొండి వైఖరి చేస్తే మేము మా ముగ్గురి ప్రాణాలను కూడా లెక్క చేయం. మా ఆత్మహత్య కారణం ఈ ప్రభుత్వం అవుతుంది, ఆ జిహెచ్ఎంసీ అధికారులది.